కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. కొత్త సమాచారము మీకు అందుతూ ఉంటుంది. దానివల్ల కొంత మీకు ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల మధ్యన సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. దానివల్ల కొంత మీరు ఆనందాన్ని పొందుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు లింగాష్టకాన్ని విని శివునికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. దూరం వారి నుండి మిత్రుల ద్వారా సహకారము అందుతూ ఉంటుంది. కొంత ధనం కూడా చేతికి వస్తుంది. పనులు కొన్ని మీకు అనుకూలంగా మారినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. సింహరాశి వారు కొత్త వ్యాపారాలకు వెళ్ళవద్దు. భాగస్వాములను మీరు కొంత గమనిస్తూ వారి ద్వారా పెట్టుబడులు పెట్టండి. మీకు కొంత కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు వీలైతే శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి. దానివల్ల మీకు దోషాలు తొలగిపోయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. బంధువులతోని జాగ్రత్తగా ఉండండి. శత్రుబాధ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు పరంగా మీకు కొంత అనుకూలంగానే ఉంటుంది. కానీ సమాజం లోపల గౌరవ మర్యాదలు కొంతవరకు మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు శివునికి ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.